జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. వనపర్తి జిల్లా కోర్టులో జిల్లా లోక్ అదాలత్ను న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజనీతో కలిసి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మన పట్ల మన బాధ్యతగా ఉండాలని రాజమార్గమని అన్నారు. క్రిమినల్, సివిల్ ఆస్తి తగాదాలు, మోటార్ వెహికల్ కేసులు, బ్యాంక్ చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, అలాగే చిట్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, ఫ్రీ లిటిగేషన్ కేసులు, ఇతర రాజీ పడదగ్గ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో కేసులను పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్ సునీత కోరారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామన్నారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా 5 బెంచ్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాజీ చేస్తున్న కేసులలో కోర్టుకు చెల్లించిన ఫీజులు తిరిగి కక్షిదారులకు అందిస్తామన్నారు. లోక్ అదాలత్లో పరిష్కరింపబడిన కేసుల విషయంలో అప్పీలు చేసుకునే అవకాశం లేదన్నారు. దేవుడు ప్రతి మనిషితో పంపిస్తాడు. చూడండి పంపించాడు. ఎంతకు రాజీ పడ్డారు? వాళ్ళకి చెప్పారా? 11 లక్షలకు సెట్ అయ్యారని తెలుసా మీకు? ఇది ఎప్పటిది? 2020 కేసు. సరే, మీకు సంతోషమేనమ్మా? ఇది 11 లక్షలు రాజీ అయ్యారు. ఇప్పుడు ఇది ఇచ్చేటప్పుడు ఎంపీ వేసుకోండి అమ్మా. ఎంపీ వేసుకొని వచ్చే మీకు పిల్లల ఇంకా పిల్లలు ఉన్నారా? కొడుకు చచ్చిపోయిన విషయం గుర్తొచ్చి ఏడుస్తున్నారు. ఏడ్చొద్దని చెప్పు, ఎవరికేమైంది? కేసు ఆల్రెడీ సిటీల్ అయిన తర్వాత ఇప్పటి వరకు మన దగ్గర 617 కేసులు సెటిల్ అయ్యాయి. మొత్తం హైకోర్టుకి మేము ఇచ్చిన టార్గెట్ 3000 కేసులు అయితే హైకోర్టు మాకు 4000 కేసులు టార్గెట్ ఇచ్చారు. బట్ టిల్ నౌ వీ రీచ్డ్ 617 617 మాత్రమే. సో సాయంత్రం 5 వరకు ఇక్కడ టైం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇందుకు గాను 5 బెంచ్లు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టులో 1, సబ్ కోర్టులో 1, మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లో 3 అండ్ నీడ్లెస్ టు సే ఆత్మకూరు కోర్టులో కూడా ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అక్కడ ఆఫీసర్ లేరు కాబట్టి ఆ కేసెస్ అన్ని నిన్నటి వరకు మేడం గారు అక్కడ చేశారు. ఈరోజు అన్నీ ఇక్కడ చేస్తారు. లోక్ అదాలత్ డిస్పోజల్కి సహకరిస్తున్న పోలీసు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. అండ్ ఈ సహకారము ఇంకా కొంచెం మీరు పెంచితే మేము ఇంకా సంతోషంగా ఉంటామని, ఇదే మా ఉమెన్స్ డే గిఫ్ట్గా భావిస్తాం. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఇంటెండ్ టు విష్ all the women folk of Vanaparthi district a happy International Women's Day. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా జిల్లా కోర్టులో మొత్తం 5 మహిళా జడ్జిలు ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అలాగే మీ వనపర్తికి 5 మహిళా జడ్జిలే ఉన్నందుకు ఇక్కడ ఉన్న ప్రతి మహిళ గర్వపడుతుందని నేను ఆశిస్తున్నాను. మనము ఎప్పుడు అని ఎదురు చూస్తున్న లోక్ అదాలత్ వచ్చేసింది. ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ డే. ఈరోజు ఎక్కడ లేని వాళ్ళందరూ ఇక్కడ కోర్టుకే వచ్చేసి ఇక్కడ కేసులన్నీ పాత పెండింగ్లో ఉన్న కేసులు సెటిల్ చేసుకుంటున్నారు. సో ఇందు మూలంగా మేము చెప్పాల్సింది ఏంటి అంటే, తెలిసిన వాళ్ళు వచ్చి లోక్ అదాలత్లో కేసులు సెటిల్ చేసుకుంటున్నారు. తెలియని వాళ్ళకి ఈ మీడియా ద్వారా మేము ముందుకొచ్చి మీకు విన్నవించుకునేది ఏంటంటే, ఇక్కడ సివిల్, క్రిమినల్ కేసెస్, రాజీకి ఆమోదయోగ్యమైన ప్రతి కేసు సెటిల్ అవుతాయి. ఎంవిఓపి కేసులు, తర్వాత కుటుంబ కలహాల కేసులు అండ్ యాక్సిడెంట్ కేసెస్
498A కేసెస్, ఎలక్ట్రిసిటీ కేసెస్, బ్యాంక్ కేసెస్, తర్వాత ప్రామిసరీ నోట్స్, ఎన్ఐ యాక్ట్ అలాంటివి సివిల్ కేసెస్ అన్నీ, వాటికి ఏ ఇది లేదు, నిబంధన లేదు. సివిల్ కేసెస్ అన్నీ సెటిల్ చేసుకోవచ్చు. క్రిమినల్ కేసెస్కి వచ్చే వరకు ఏమిటంటే కాంపౌండబుల్ కేసెస్ అని చెప్పి ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ప్రకారం ఉన్న కేసెస్ని మేము రాజీ చేస్తాము. సో ఇరుపక్షాలు రాజీ అయితే ఇంకా మనకేముంది, లోక కళ్యాణమే, చక్కగా అందరూ ఉండొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్. ఈ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సత్వర న్యాయం. మన దగ్గర 11,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో కనీసము ఈసారి 1,000 కేసులు పరిష్కారం అయితే మా జడ్జిలందరూ మిగిలిన కేసులు సత్వరంగా పరిష్కరించి మీకు న్యాయం ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందుకని చెప్పేసి ఈ లోక్ అదాలత్ని ప్రతి 2 నెలలకు ఒకసారి కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. నేషనల్ లోక్ అదాలత్ డే రోజే కాకుండా మధ్యలో ఎవరైనా రాజీకి ఒప్పుకుంటే మాకు ఒక పిటిషన్ ద్వారా తెలియజేస్తే ఖచ్చితంగా మేము వాళ్ళకు ఒక డే ఫిక్స్ చేసి వాళ్ళని పిలుస్తాము. తర్వాత ఈ హైకోర్టు వాళ్ళు మాకు ఈసారి 4,000 కేసులు సెటిల్ చేయాలని చెప్పి టార్గెట్ ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా అయిన కేసులు 617 కేసులు ఇప్పటివరకు రిజిస్టర్ అయ్యాయి, మా దగ్గర సెటిల్ అయ్యాయి. తర్వాత ట్రాఫిక్ చలాన్ కేసులు మాత్రం ఒక 3,500 అయ్యాయి. సో నేను మీకు అందరికీ చెప్తుంది ఏంటి అంటే మనకి కేసులు ఎక్కువ రావాలని అని నేను చెప్పట్లేదు. ఈ ట్రాఫిక్ చలాన్ కేసులు ఇవన్నీ ఏమిటి, ఈ హెల్మెట్ కేసెస్ ఇవన్నీ మన ఆరోగ్య భద్రత దృష్టి, మన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ విధిస్తున్న ఆంక్షలు. సో అందరూ ఖచ్చితంగా రూల్స్ పాటించండి, మోటార్ వెహికల్ రూల్స్ పాటించండి. తర్వాత మందు తాగి బండి నడపకండి, మీ కుటుంబాలని కాపాడుకోండి. అండ్ ఇక్కడ కేసెస్ ఏమైనా ఉంటే ఈరోజు వచ్చి సెటిల్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ లోక్ అదాలత్ మీకోసమే. ఈ లోక్ అదాలత్లో ఇంతకుముందు మీరు కట్టిన ఫీ ఏమన్నా ఉంటే వాపస్ ఇవ్వబడుతుంది. అలాగే దీనిపైన అప్పీల్ ఉండదు. ఒక్కసారి లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసుకి అప్పీల్ అనేది ఉండదు కాబట్టి once for all settlement. So kindly utilize this opportunity and make this Lok Adalat a grand success. Thank you very much.